వెల్కమ్ టు S6 టీవీ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముగిసిన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం. $714 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ వేగవంతం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తిరుమల ప్రసాదం కల్తీ వ్యవహారంపై పట్టాభి ఫైర్. ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీ 3.5 గంటల పాటు సాగింది. సుమారు 70 అజెండా అంశాలపై సమావేశంలో చర్చించారు. రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటు, సంస్థలకు భూముల కేటాయింపుపై CRDA తీసుకునే నిర్ణయాలు, వివిధ పరిశ్రమల ఏర్పాటులో భూ కేటాయింపునకు రాయితీలు, రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీ తదితర కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పునర్నిర్మిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. దక్షిణ భారతదేశంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని ఆయన పేర్కొంటూ, అమృత భారత్ పథకం కింద 714 కోట్లతో ఈ స్టేషన్ ను ఆధునీకరిస్తున్నామని, ఇప్పటికే 50% పనులు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం 197,000 మంది ప్రయాణికులు రోజువారీగా ఈ స్టేషన్ కు వస్తున్నారని, ప్రతి గంటకు సుమారు 23,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ పనులు వేగం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. నూతన నిర్మాణాలలో భాగంగా సౌత్ మెయిన్ బిల్డింగ్, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, ట్రావెలర్ తో కూడిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. చూశారు కాబట్టి ఇక్కడ రోజు 1,97,000 మంది వస్తారు. ప్రతి గంటకు 23,000 మంది వస్తారు. ఇక్కడ ఒక్కొక్కసారి పీక్ అవర్ లో ఎవ్రీ అవర్ 23,000 ప్యాసింజర్స్ ఇప్పుడు వస్తున్నారు. కాబట్టి ఇంత ఉంచుతూ మనము పనిచేయడము కఠినమైనప్పటికీ కూడా అధికారులు చాలా శ్రమ చేసి, కష్టమైనప్పటికీ కూడా ప్రతిరోజు 1,97,000 మంది కెపాసిటీ ఉంది ఇప్పుడు ఎగ్జిస్టింగ్. దీన్ని ఆల్మోస్ట్ ప్రతి డే 2,70,000 మంది ప్యాసింజర్స్ కు రావడానికి పోవడానికి ఎవ్రీ డే ఇక్కడ నిర్మాణము, వసతులు, ఆ రకమైనటువంటి ప్లానింగ్ చేశామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇక్కడ ఎవ్రీ అవరు ఆల్మోస్ట్ 32,500 మంది ప్యాసింజర్స్ వచ్చే విధంగా, ఆ రద్దీని తట్టుకునే విధంగా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున మీరు చూశారు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. టోటల్ డెవలప్మెంట్ ఏరియా 1,65,566 స్క్వేర్ మీటర్ ఏరియా కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం. మీటర్స్, ఫీట్ కాదు, మీటర్స్. 1,65,566 మరి స్క్వేర్ మీటర్స్ ఏరియా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాం. ఇది మొదటి దశ కార్యక్రమం. ఇంకా అవసరమైతే ఈ రైల్వే స్టేషన్ మరింతగా డెవలప్మెంట్ చేయడానికి
అన్ని రకాల చర్యలు తీసుకుంటాము. మీకు అందరూ తెలుసు, ప్రధానమంత్రి గారు ఎక్కడైతే మనం కూర్చున్నామో ఇక్కడికే వచ్చి ఆయన స్వయంగా వారి చేతుల మీదుగానే భూమి పూజ చేయించాను. వాటర్ షెడ్ల అభివృద్ధిలో స్థానిక సంస్థలతో పాటు ప్రభుత్వ శాఖల్ని భాగస్వామ్యం చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు ఐటీసీ హోటల్లో వాటర్ షెడ్ల అభివృద్ధి, భూగర్భ జలాల పరిరక్షణ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. Thank you so much from the bottom of my heart to all of you. This is actually a third rural development related national conference that's being held in Guntur area, especially in Andhra Pradesh. The reason we wanted to do these things in Guntur or in Andhra Pradesh is actually to support the government of India. If you look at Modi ji, he has been working tirelessly hard, coming up with excellent schemes that uplift our entire country and make it to Viksit Bharat. But the implementation of those schemes is what matters at the end, and that is what going to change it. So, under our visionary Chief Minister Sri Nara Chandrababu Naidu Garu and our Rural Development Minister Sri Pawan Kalyan Garu, with all of us being here, we wanted to be the role model to take these things forward, so that at least whatever we could contribute to the nation building will come from Andhra Pradesh. That's the reason why we take these things so seriously. And if you look at it, all our department people, rural development people here, from secretary to everybody, director level, for the last, we only gave 15 days to create this entire pond beautifully to showcase our vision. They have been working extremely hard to show what our vision to the rest of the India, and hopefully it could be a landmark event in the watershed program. So that's one thing in the outside. And then if you look at it, the watershed, you know, Manoj Joshi ji was right. You know, a lot of people, for example, he himself is an exceptional officer. You know, I know about his story and all that stuff. But all the good work that they do may not translate into the public perception, which is an injustice. రాష్ట్రంలో 1,00,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. క్వాంటమ్ కంప్యూటరింగ్ విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది. దాదాపు 3.5 గంటల పాటు సాగిన ఈ భేటీలో సుమారు అజెండాలోని 70 అంశాలపై చర్చించారు. అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. క్వాంటమ్ కంప్యూటరింగ్ సంస్థలు నిపుణులు, క్వాంటమ్ కంప్యూటరింగ్ విడిభాగాల సంస్థలకు ఏపీ కేంద్రంగా మారుతోందన్నారు. $1 బిలియన్ పెట్టుబడులు ఆకర్షించడమే క్వాంటమ్ కంప్యూటరింగ్ మిషన్ లక్ష్యమన్నారు. 5,000 మంది నిపుణులు, స్టార్టప్లు రాష్ట్రానికి వస్తాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంకొక విధానాన్ని కూడా ఈరోజు కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ విధానం 2025-30. ఈ క్వాంటమ్ విధానం అనేది ప్రపంచంలోనే కొత్త సాఫ్ట్వేర్ ఏ విధంగా అయితే వచ్చిందో, క్వాంటమ్ ఇది కూడా కొత్తగా వస్తున్న ఒక టెక్నాలజీ. ప్రపంచంలో కూడా కొన్ని దేశాల్లో మాత్రమే, జపాన్, చైనా, సౌత్ కొరియా, కేవలం 3-4 దేశాల్లో మాత్రమే దీనికి సంబంధించిన విజ్ఞానం కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, లేదు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి ఉన్నాయి. కనీసం అమెరికా అటువంటి దేశాలు కూడా లేవనుకుంటా, నాకు తెలిసి, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అటువంటి పరిస్థితుల్లో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్వాంటమ్ మిషన్తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ దేశంలోని ఐఐటీఎల్ని, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ని, వాళ్ళందరినీ కూడా, మేధావులందరూ కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఈ విధానాన్ని ఈరోజు ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీని మూలంగా ఈ క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించిన విడిభాగాలు మ్యానుఫ్యాక్చర్స్ కానివ్వండి, లేదు ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది ఈ ఆల్గరిథమ్స్లో నైపుణ్యం కలిగిన నిపుణులకు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా
రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ రాష్ట్రం క్వాంటమ్ కంప్యూటింగ్కి కేంద్రంగా కాబోతుందని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్ కాబోతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఏ విధంగా అయితే సాఫ్ట్వేరు, ఐటీ ఒక విప్లవం తీసుకొచ్చినాయో అదేవిధంగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా భవిష్యత్తులో ఒక విప్లవం తీసుకురాబోతుంది. ఆ విప్లవానికి మన ఆంధ్రప్రదేశ్ నాంది కాబోతుందని, కేంద్రం కాబోతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. దీనివల్ల క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ని ఏర్పాటు చేయటం, ఏపీ క్వాంటమ్ టెక్నాలజీ ప్రపంచ కేంద్రంగా నిలబెట్టడం లక్ష్యం. స్టార్టప్లు, విద్యా సంస్థలు మరియు తయారీదారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించటం, అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటర్ అమలు చేయడం మరియు $1 బిలియన్ పెట్టుబడుల్ని ఆకర్షించడానికి ఈ విధానం యొక్క లక్ష్యాలని చెప్పేసి మనవి చేస్తామని నేను. అంతేకాకుండా మొట్టమొదటి కంప్యూటర్ కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను, ఐబిఎం సహకారంతో. అదేవిధంగా 5,000 మంది నైపుణ్యం కలిగిన నిపుణులు మరియు 100+ స్టార్టప్లు ఈ విధానం ద్వారా వస్తాయని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం ఆశిస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. మరి మన విద్యార్థులకు కూడా ఈ ఆల్గారిథమ్స్లో ఎక్కువగా ట్రైనింగ్ ఇవ్వడానికి ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ఒక కార్యాచరణ రూపొందించబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నైబర్హుడ్ వర్క్ స్పేసెస్ మనందరం కూడా చూస్తూ ఉంటాం. మన ఇంటి పక్కన, ముందు, వెనక వాళ్ళందరూ కూడా చాలామంది హైదరాబాద్ ఉద్యోగం చేస్తూ ఉంటారు. సడన్గా వచ్చి ఇంటికాడ 3-4 రోజులు ఉంటారు. మనం ఏమనుకుంటాం, ఏంటి ఉద్యోగం పోయిందా అనుకుంటాం. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం కానివ్వండి, కావాల్సిన పవర్ బ్యాకప్ లేకపోవటం కానివ్వండి, లేకపోతే కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ లేకపోవటం కానివ్వండి, వీటన్ని లేకపోతే సిస్టమ్స్ లేకపోవటం కానివ్వండి. సో వీటన్నిటికీ ప్రతి మండలంలో కూడా ఒక సెంటర్ని ఏర్పాటు చేయ, నైబర్హుడ్ వర్క్ స్పేస్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. దాంట్లో దాదాపు 20 వర్క్ స్టేషన్స్, 20 నుంచి 30 వర్క్ స్టేషన్స్ ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మరి దీనికోసం ఎవరైనా సరే పెట్టుబడిదారులు ధనదాహంతో శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేశారా అని కోట్లాది మంది భక్తులు బాధపడ్డారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కోమారెడ్డి పట్టాభిరామ్ చెప్పారు. వైకాపా హయాంలో టీడీపీ చైర్మన్లుగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు తిరుమల పవిత్రతను దెబ్బతీసి మహాపాపానికి ఒడిగట్టారని ధ్వజమెత్తారు. ఈ కల్తీ వ్యవహారంపై సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు సిట్ విచారణ జరుగుతుందని గుర్తు చేశారు. సోమవారం మీడియాతో పట్టాభి మాట్లాడుతూ టీటీడీలో గత ప్రభుత్వం చేసిన అరాచకాలపై మండిపడ్డారు. వైకాపా హయాంలో పామాయిల్ పేరుతో తప్పుడు బిల్లులు సృష్టించి 6.5 లక్షల కిలోల మోనోగ్లిజరైడ్ ఎస్టిక్ యాసిడ్ ఎస్టర్లతో నెయ్యి తయారు చేశారు. వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు బోలేబాబా కంపెనీ 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యిని సరఫరా చేసి 251 కోట్లు దోచుకుంది. రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని శ్రీవారి ప్రసాదానికి వాడి ఇంకా సమర్థించుకుంటారా? కల్తీ నెయ్యితో తిరుమల ప్రసాదాలను అపవిత్రం చేసి పారదర్శకంగా ఉన్నామని చెప్పుకుంటారా? కల్తీ నెయ్యిలో సుబ్బారెడ్డి ప్రమేయం లేకపోతే బోలేబాబా డైరెక్టర్ సామిల్ జైన్ను ఎందుకు కలిశారు అని పట్టాభి ప్రశ్నించారు. మరి వారందరి మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన విధంగా శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినటువంటి వార్త నిజంగా కూడా ఎంతోమందిని కలచివేసింది. ఇంత మహాపాపమా? శ్రీవారి ప్రసాదాన్ని కూడా తమ ధనదాహాన్ని తీర్చుకోవటం కోసం కల్తీ చేస్తారా అని చెప్పి నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో బాధపడ్డారు. ఎంతో పవిత్రమైనది శ్రీవారి లడ్డూ ప్రసాదం. అటువంటి ప్రసాదాన్ని కూడా తమ ఖజానాన్ని నింపుకోవడం కోసం కల్తీ చేయటం అనేది ఎంతటి మహాపాపమో మనందరికీ తెలుసు. కానీ నిస్సిగ్గుగా మరి ఆనాటి ప్రభుత్వ పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ వీరిద్దరూ చైర్మన్లుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దోచుకొని, శ్రీవారి సొమ్ముని దోచుకొని
ఆఖరికి శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి మహాపాపానికి ఒడిగట్టారు. ఆ కల్తీ వ్యవహారాన్ని నిగ్గు తేల్చడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ని ఏర్పాటు చేసి విచారణ చేయమని ఆదేశించినటువంటి పరిస్థితి. క్రైమ్ నంబర్ 470/2024 మరి ఎఫ్ఐఆర్ సంబంధించి విచారణ మొత్తం కూడా సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం మరి ఇదంతా కూడా విచారణ చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక మందిని విచారించటం, అరెస్టులు చేయటం అన్నీ కూడా చూసాం. కానీ లేటెస్ట్గా అజయ్ కుమార్ సుగంధ్ ఈ కేసులో అక్యూజ్డ్ నంబర్ 16గా ఉన్నటువంటి అజయ్ కుమార్ సుగంధ్ యొక్క అరెస్టు, దానికి సంబంధించి సిట్ వారు సబ్మిట్ చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కొన్ని సంచలనాత్మకమైనటువంటి వాస్తవాలు బయటపడినటువంటి పరిస్థితి. ఎవరు ఈ అజయ్ కుమార్ సుగంధ్ అంటే సుగంధ్ ఆయిల్ అండ్ కెమికల్స్ కంపెనీకి యజమాని. న్యూఢిల్లీలో పంజాబీ బాగ్ వద్ద ఉన్నటువంటి సుగంధ్ ఆయిల్ అండ్ కెమికల్స్ యజమాని అయినటువంటి అజయ్ కుమార్ సుగంధ్ మరి ఈ కేసులో ప్రధాన ముద్దాయిలైనటువంటి పొమిల్ జైన్, విపిన్ జైన్, బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ బోలేబాబా డైరీ యజమానులైనటువంటి పొమిల్ జైన్, విపిన్ జైన్ వీరిద్దరికీ కూడా అత్యంత సన్నిహితుడు ఈ అజయ్ కుమార్ సుగంధ్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు సూరి ఫాతిమా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు ప్రభుత్వ విధానాలు దేవాలయాలను రాజకీయ ప్రయోజనాలకు వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ తిరుమలలో 1985 నుంచి భక్తులకు ఉచిత భోజనం అందిస్తున్నారని, ఇందుకోసం భక్తులు 27,000 కోట్లకు పైగా విరాళాలు సమకూర్చారని తెలిపారు. నేను అక్కడ భోజనం చేసినప్పుడు భోజనం బాగుందని మాత్రమే చెప్పాను, దాన్ని కూడా రాజకీయంగా మలచడం చంద్రబాబు స్టైల్ అని ఆయన వ్యాఖ్యానించారు. దేవుణ్ణి రాజకీయాలకు వాడటం వాళ్లకు అలవాటు అని, లడ్డూ ప్రసాదం విషయాన్ని చంద్రబాబు రాజకీయ రంగంలోకి లాగారంటూ వ్యాఖ్యానించారు. రాజకీయ కక్ష కోసం ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారికి దేవుడన్నా దైవం అన్నా కూడా లెక్కలేదు. పవర్ రాజకీయం. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద బురద జల్లటం, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని అన్యాయంగా అక్రమంగా సెంటిమెంట్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయటమే ప్రధాన ధ్యేయంగా ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడినటువంటి దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్ చూస్తే అర్థమైపోతుంది అందరికీ కూడా. ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా ముక్కు మీద వేలేసుకున్నారు. ఏమిటి హిందుంపదగా, వాడని వాడేశారని చెప్తున్నాడు, కడవని కల్తీని కలిసిందని చెప్తున్నాడు, పంది కొవ్వంటున్నాడు, పశువుల కొవ్వంటున్నాడు, మాంసపు కొవ్వంటున్నాడు. ఏమిటి అన్యాయం అని అపవిత్రంగా భావించారు దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులు. ఆ ఆవేదనతో మాజీ చైర్మన్ అయినటువంటి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నతమైన న్యాయస్థానం భారతదేశంలో విచారణ జరిపారు. విచారణ జరిపి చివాట్లు పెట్టారు. అసలు వాడని నెయ్యిని వాడినట్టుగా ఎలా చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన? ఈవో వాడలేదని చెప్తే, దానిలో కల్తీ వనస్పతి అని ఉంటే అది తిప్పి పంపిస్తే జంతువులు కొవ్వని ఎలా చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు? ఒక ముఖ్యమంత్రి ఇలా చెప్పొచ్చునా అని సురకలేసింది. ఇలా మాట్లాడకూడదని కూడా చెప్పింది. చెప్పి
విచారణ జరపవలసిందిగా కోరారు. సిబిఐ విచారణ కావాలని సుబ్బారెడ్డి గారు కోరారు. అయితే సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్టు వేసి చెయ్యాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆదేశిస్తూ ఒక మాట చెప్పింది, భగవంతుడైన రాజకీయాలకు దూరంగా పెట్టండి అయ్యా స్వామి, భగవంతుడిని కూడా రాజకీయాల్లోకి లాక్కండి, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాల్లోకి లాగేటటువంటి ప్రయత్నం చేయకండి, ఒకటే తెలుసుకోండి, ఆ నెయ్యిలో కల్తీ కలిసిందా కలవలేదా, ఆ ఒక్కటి తేల్చండి అనేటువంటి మాట చెబితే అది వదిలేశారు. ఎవరి మీద కక్ష తీర్చుకుందాం? సుబ్బారెడ్డి కోర్టుకు వెళ్ళాడు కదా, సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకడు కదా, టీటీడీ చైర్మన్గా పనిచేశారు కదా, ఆయన ఏ విధంగా దుష్ప్రచారం చేద్దాం? ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, TV5లో, ABNలో, ఈటీవీలో రాసే కథనాలు రాయించే కార్యక్రమం చేస్తున్నారు. వీటన్నిటికన్నా మించి ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరో ఒకరిని పట్టుకొస్తారు కదా, చిన్న అప్పన్న ఆయన పట్టుకున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట గాజులమన్యం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మనోజ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. గాజులమన్యం పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ రవి మనోహర్ చారి వివరాలు వెల్లడించారు. మనోజ్పై దొంగతనం కేసులు ఉన్నాయని, అతని స్నేహితుడు హరిప్రసాద్ భార్య గురించి తప్పుగా మాట్లాడడం హత్యకు కారణమైంది అన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఎల్లమన్యం విఆర్ఓ గారు డి రామ్మూర్తి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏంటంటే, లక్ష్మీనగర్ సమీపంలో ఉన్నటువంటి పాడుబడ్డ 3 అంతస్తుల భవనం వద్ద దుర్వాసన వస్తోంది అని దాని మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు అతనికి వేరే వాళ్ళు ఎవరో తెలియజేశారు. ఆ తెలియజేసిన దాని మీద ఒక కంప్లైంట్ తీసుకొని అక్కడికి పోయి చూస్తే ఒక సంపు ఉంది. సంపులో ఒక మానవాకారానికి పట్టా చుట్టి పడేసినట్టుగా ఉంది. సో దాన్ని సబ్సిక్వెంట్గా ఆ ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ చేసి ఆ పట్టాన్ని తొలగిస్తే ఒక మానవ శరీరం ఉంది అందులో చనిపోయినటువంటిది. దాన్ని క్లూస్ టీం సహాయంతో, RFSL సైంటిఫిక్ టీం సహాయంతో ఆ నేరస్థలానికి పిలిపించి ఆ మృతుడి యొక్క వేలిముద్దలు తీస్తే అతను గతంలో ఒక ప్రీవియస్ వైర్ అఫెండర్, అతని పేరు కొండూరు మనోజ్. అతను చాలా కాలంగా వైర్ అఫెన్సెస్ చేస్తున్నటువంటి గత చరిత్ర ఉంది, అతని నేర చరిత్ర ఉంది. తర్వాత దీంట్లో సరే సబ్సిక్వెంట్గా దాన్ని దర్యాప్తులో తేలింది ఏమంటే, ఇతనితో పాటు ఇతన్ని ఒక 3 ముద్దాయిలు, హరిప్రసాద్ అనే అతను, అదేవిధంగా సుధాకర్ అతని తమ్ముడు సుధాకర్, అదే శాంసన్ అనే ఇంకొక స్నేహితుడు, వీళ్ళు 3 కూడా ఇతన్ని చంపినట్లుగా మాకు దర్యాప్తులో తేలింది. దాంట్లో ఏమంటే ఇతను ఎక్కడైనా దొరికితే కారణం అతను చెప్పిన కారణం ఏంటంటే, ఎక్కడైనా దొరికితే నాతో పాటు హరిప్రసాద్ కూడా చేశాడు అని ఒకటి, అతని భార్య మీద ఏదో అనవసరంగా కామెంట్స్ చేయడం ఒకటి. సో ఇలా 2-3 వాళ్ళిద్దరి మధ్యలో చిన్నవి ఉన్నాయి. దానివల్ల ఇంటికి పిలిపించి అతన్ని చంపి మా బాడీని అంతా ర్యాప్ చేసి ఇక్కడ ఉండేటువంటి ఇప్పుడు చెప్పినటువంటి ఎక్కడైతే బాడీ దొరికిందో ఆ బాడీ ఉన్నటువంటి ప్రదేశంలో పడేశారు. దీనిలో సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరు చేశారు ఏం సంగతి అనేది కంప్లీట్గా మన రేణిగుంట డిఎస్పీ గారు ముందుండి మొత్తం తన టీంతో టౌన్ ఇన్స్పెక్టర్ కానీ, మన రూరల్ ఇన్స్పెక్టర్ కానీ, మా PSI కానీ, మిగతా మా రూరల్ SI కానీ అందరినీ ముందుండి నడిపించారు. బట్ మీరు 6వ తేదీ రిపోర్ట్ అయితే ఈరోజు ఆల్మోస్ట్ 10 అంతే, అంటే ఆల్మోస్ట్ 2-3 రోజుల్లోనే కేసు దర్యాప్తుకు తీసుకొచ్చారు. మా ఎస్పీ గారు కూడా వీళ్ళ చర్యను అప్రిషియేట్ చేశారు. కాబట్టి దీనిలో ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ ఉంది. అప్పుడే చెప్తే దర్యాప్తులో ఉన్న అంశాలు మరింత చెప్తే బాగోదు కాబట్టి ఇప్పటికి ముగిచ్చేస్తున్నాం. వీళ్ళని రిమాండ్ పంపిస్తాం కోర్టు. గుజరాత్ లో అరెస్ట్ అయిన 3 ICS ఉగ్రవాదుల్లో ఒకరు విషపూరిత ఆహారంతో ప్రజలను చంపాలని ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. హైదరాబాద్ కు చెందిన అహ్మద్ మొహియుద్దీన్ సయీద్ అనే ఆ వైద్యుడి దగ్గర రైసిన్ అనే విషపూరిత రసాయనం దొరికిందని ఇప్పటికే పోలీసులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.